వేదగిరి ఛానల్ నుండి విపి రావు నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను మాట్లాడే అంశం మన దేశంలో వ్యవస్థలు ఎంత దీనస్థితిలో ఉన్నాయి, ఎంత దరిద్రంగా ఉన్నాయి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నా స్వానుభవంతో చేస్తున్నాను, బాధేసి చేస్తున్నాను అన్నమాట. ప్రతి ఇంట్లో ఓల్డ్ పేరెంట్స్ ఉంటారండి. ఈ ఓల్డ్ పేరెంట్స్కి ఆధార్ కార్డ్ అనేటువంటిది కనుక లేకపోతే వాళ్ళని అవసాన దశలో, అంటే డెత్ వచ్చింది అనుకుందాం, మా మదరే ఎగ్జాంపుల్కి చెబుతున్నాను అనమాట, అందుకని వేరే వాళ్ళని గురించి కాదు. వస్తే శ్మశానంలో ఎంట్రీ కూడా దొరకదండి ఆధార్ కార్డు లేకపోతే. అది పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆధార్ కార్డు ఉంటేనే మనల్ని దాన సంస్కారం చేయనిస్తారు. సో అందుకని ఆధార్ కార్డు కోసం ఆన్లైన్లో అప్లై చేశాను. అంతకుముందు 2020లో అప్లై చేస్తే అప్పుడు ఎందుకో రిజెక్ట్ చేశారు. మళ్ళీ మొన్న నేను చూసి మొన్న అప్లై చేస్తే సోమవారం నాడు ఆన్లైన్లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ బేస్ తోటి ఓటర్ ఐడి కార్డ్, అలాగే ఆవిడ ఎక్స్పైర్ అయిన పాస్పోర్ట్, అందులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండి, అదొక ఐడిగా తీసుకోవాలి కదా. ఎక్స్పైర్ అయినప్పటికీ ఐడి అనేది కరెక్టే కదా, ఇదివరకు పాస్పోర్ట్ ఇచ్చారు కదా, సో అది కొంత ఐడి కింద తీసుకోవచ్చు కదా. ఎక్స్పైర్ అంటే ఆవిడ వేరే ఊరు ట్రావెల్ చేయడానికి వీల్లేదు, వేరే కంట్రీకి, పాస్పోర్ట్ కనుక వ్యాలిడ్ లేకపోతే. అంతేగాని అవి ఉన్న పాస్పోర్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చిందే కదా. సో ఇది పరిస్థితి. ఈ బేసిస్ తోటి వాళ్ళు ఆధార్ కార్డు ఇవ్వలేదు. అసలు మనం చెప్పేది వినటానికి కూడా ఓపిక లేదు. పైగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని చెబుతున్నాడు ఆయన, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. ఎయిర్ ఫోర్స్లో రిటైర్ అయ్యి ఇక్కడ చేరాడనమాట ఆధార్ కార్డు దాంట్లో. మాదాపూరు ఆధార్ సెంటర్లో. సో ఇవన్నీ రిజెక్ట్ చేశాడు. ఓటర్ ఐడి చూపిస్తేనేమో ఓటర్ ఐడి ఈఐడి కావాలట, ఈ కార్డు అంటే నేను ఆన్లైన్లో ఓటర్ ఐడిని ట్రాన్స్ఫర్ చేయాలట ఆయనకి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో తీరా ఈ రెండు రిజెక్ట్ చేశాడు. మూడోది, మా మదరు, అన్నయ్య, వదిన నలుగురు ఫోటోతో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మెడికల్ కార్డు, అది చూపిస్తే నో, ఆవిడికి సపరేట్ కార్డు ఉండాలి. ఈ విధంగా నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు. సరే ఇంకా చేసేది లేక అసలు మనం చెప్పేది వినే స్థితిలో కూడా లేరండి వాళ్ళు ఆధార్ సెంటర్లో. అసలు వినరు పాపం. లైన్లలో ఎంతమంది ఉన్నారో. నేనైతే సీనియర్ సిటిజన్ అయినటువంటి అమ్మని, 95 సంవత్సరాల అమ్మని వీల్ చైర్లో తీసుకొని వెళ్తే నాకు జరిగిన పరాభవం అని చెప్పాలి. ఈ దేశ పౌరుడికి, ట్యాక్సులు కట్టే పౌరుడికి జరిగినటువంటి పరాభవం అని చెప్పాలన్నమాట. సో అంత బాధేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ జరగకూడదని చెప్తున్నాను. అందుకే పేరెంట్స్ ఉంటే ముందు ఆధార్ కార్డు సరిగా ఉందో లేదో చూసుకోండి, అది వ్యాలిడ్ ఉందో లేదో చూసుకోండి. సో ఇలా జరిగిందండి. చివరికి ఇంటికి వచ్చి చూశాక అది ఈ ఓటర్ ఐడి కావాలన్నాడు కదా అని ట్రై చేస్తే ఓటర్ ఐడిలోంచి, ఓటర్ లిస్ట్లో నుంచి ఆవిడ పేరు తీసేశారు. సరే కొత్త ఓటర్ ఐడి అప్లై చేద్దామంటే ఓటర్ ఐడి బ్యాన్ చేశారు. కొత్తవి తెలంగాణలో దొంగ ఓట్లు ఇవన్నీ తీసేయటానికి కోసం ఇక్కడ బ్యాన్ చేశారు ప్రస్తుతం. అది స్లోగా సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంది ఓటర్ లిస్ట్. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు సర్ అనేది జరుగుతున్నది కదా, అక్కడ అది నెక్స్ట్ తెలంగాణలో కూడా జరగబోతూ ఉందన్నమాట. సో ఇదండి పరిస్థితి. ఈ రకంగా నాకు చాలా ఇబ్బందులు పెట్టారు ఈ ఆధార్ కార్డు విషయంలో. ఓటర్ ఐడి లేదు, ఆధారు లేదు, ఆ మెడికల్ యాక్సెప్ట్ చేయలేదు. ఇంక చేసేది లేక ఇంటికి వచ్చేసాను. ఈ సందర్భంలో నేను రిట్ పిటిషన్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఎవిడెన్స్లన్నిటితోటి. ఒకనొక టైంలో ఒక మెజిస్ట్రేట్ దగ్గర ఓత్ తీసుకొని అఫిడవిట్ ఫైల్ చేసి ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి క్రియేట్ చేసుకొని అఫిడవిట్ తీసుకొచ్చానమాట. దాని బేస్తో అన్నా ఇస్తారేమంటే ఇవ్వలేదు. సో రిట్ పిటిషన్ ఇస్ ద ఓన్లీ మార్గం అనుకొని చెప్పేసి వచ్చేసాను. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇలాంటి ఇబ్బందులు మీకు ఎవరికి రాకుండా ఉండాలంటే మీరు కూడా జాగ్రత్త పడండి. ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు చూసుకోండి ముందుగానే.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.